Hi, hello friends, this is Raki and welcome back to our RK educational channel here. Friends, APISET 2024 చాలామంది కౌన్సిలింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కూడా మనం రిప్లై ఇవ్వడం జరిగింది. సో మెనీ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్కి రిలేటెడ్ వెబ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రాసెస్కి రిలేటెడ్ మీరు ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. సో దే విల్ బి లెస్ ఛాన్సెస్, దే విల్ బి లెస్ డేట్స్. సో టైం కూడా వస్తుంది. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఏం డౌట్స్ అంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ అనేది ఆన్లైనా ఆఫ్లైనా, సో ఈ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, సో ఇలాంటి రిలేటెడ్ డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఇలాంటి డౌట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రాపర్గా మన డౌట్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి మైండ్లో ఉన్న ఒక ప్రాపర్ డౌట్ ఏంటంటే, ప్రైవేట్ కాలేజెస్కి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా. సో చాలామంది నేను ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అండ్ డౌట్ ఇదనమాట. సో ఈ వీడియోలో మనం ప్రైవేట్ కాలేజెస్కి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి పర్ఫెక్ట్గా మనం సాల్వ్ అవుట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైవేట్ కాలేజెస్ అనేది యాప్సీ అండర్ గ్రౌండ్ అయితే కాదు. సో ప్రైవేట్ కాలేజెస్ ఇప్పుడు మనం ఆల్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకుంటాం. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఏపీ ఐసెట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్. సో ఎంబీఏ పర్పస్ కావచ్చు, ఎంసీఏ పర్పస్ కావచ్చు, ఏపీ ఐసెట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఐసెట్ని కండక్ట్ చేసే బోర్డు ఏంటి, యాప్సీ బోర్డు. సో యాప్సీ అనేది ఐసెట్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ ఒక యూనివర్సిటీకి యాప్సీ అనేది పర్మిషన్ ఇచ్చి ఈ ఐసెట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేపిస్తుంది కాబట్టి, సో ఇది టోటల్లీ గవర్నమెంట్. యాప్సీ బోర్డు అనేది టోటల్లీ గవర్నమెంట్. సో ఎవరైతే ఐసెట్ రాస్తారో, ఐసెట్లో ఎంబీఏ పర్పస్ కోసం ఐసెట్ రాయనివ్వండి, ఎంసీఏ పర్పస్ కోసం ఐసెట్ రాయనివ్వండి, సో వీళ్ళకి ప్రీవియస్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, వేటికైనా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, దేనికైనా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పక్కాగా 100% వచ్చేది. ఎందుకు ఇదివరకు, ఇప్పుడు కాదు. సో ఇదివరకు చూసుకున్నట్లయితే 100% ప్రైవేట్ కాలేజెస్కి, ప్రైవేట్ కాలేజెస్కి, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి, గవర్నమెంట్ యూనివర్సిటీస్కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది ఇదివరకు రోజుల్లో. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో ప్రీవియస్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోసం ఐసెట్ రాశారో, సో వాళ్ళకి ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్ చూస్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే ఎంబీఏ ఎంసీఏ పర్పస్ కోసం ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ కోసం అయితేనే మనం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి నోటీస్ పాస్ చేసింది. సో మీలో ఎవరికైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ వస్తే వాళ్ళకి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పక్కాగా వస్తుంది. సో 100% మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్, మన ఏపీ బోర్డ్ చూసుకున్నట్లయితే ఏపీలో సో మెనీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఏఎన్యూ ఉంది, కృష్ణ ఉంది, జేఎన్టీయూకే ఉంది, జేఎన్టీఏ ఉంది. సో ఇలాగ డిఫరెంట్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది. సో ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి యూనివర్సిటీస్లో మీకు సీట్ వచ్చినట్లయితే పక్కాగా 100% మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. సో కొన్ని ఎస్ఎఫ్ సీట్స్ కూడా ఉంటాయి. ఎస్ఎఫ్ మీన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. ఎవరైతే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్లో కూడా మీరు గెయిన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా సీట్ ఫ్రీగా వచ్చి అండ్ 100% ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో ఫీజుకి సీట్ గెయిన్ చేసుకుంటారో వాళ్ళకి నో ఫీజు రీయింబర్స్మెంట్. సో ప్రైవేట్ కాలేజెస్ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కాబట్టి మనము ఫీజు మాట్లాడుకొని ఎంతైతే ఇప్పుడు సర్టైన్ కాలేజెస్ సర్టైన్ ఫీజు నోటీస్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఫీజు అయితే చెప్తారో, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, వాళ్ళు ఎంత ఫీజు అయితే చెప్తారో వాళ్ళు చెప్పిన ఫీజు ప్రకారం మనం మాట్లాడుకునే విధానంలో సో కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ కాలేజ్, డిపెండ్స్ ఆన్ ఎనీ ప్రైవేట్ కాలేజెస్. సో మేము ఐసెట్ రాసామండి, మాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది, మేము ఇంత పే చేసుకోలేము, సో కొంచెం తగ్గించండి అంటే వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ నుంచి ఏ ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, ఏ మెస్ రాదు, ఏ జేవిడి రాదు, ఏమీ రాదు. ప్రైవేట్కి అయితే మనమే మొత్తం పే చేసుకోవాలి. సో అదే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అయితే జేవిడి వస్తుంది, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, అన్నీ
గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంబీఏ ఎంసీఏ పర్పస్ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ కాలేజెస్కి ఇస్తుంది, నాట్ ఓన్లీ ప్రైవేట్, నాట్ ఇన్ ప్రైవేట్. సో ఈ వీడియోలో మీ క్వశ్చన్కి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ డౌట్స్కి వెంటనే మన ఛానల్ని ఫాలో అయ్యి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన ఛానల్ వేరే వేరే యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.